దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదంలో వందనాలు ప్రభా. అత్యంత గురంతో మమ్మల్ని ప్రేమించి ప్రభు ఆదరిస్తున్నట్టు మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఇదిగో మీ సోఫియా జోసఫ్ ఛానల్ ద్వారా వింటున్నటువంటి ప్రభా, ఇదిగో ప్రేక్షకులందరినీ ఆశీర్వదించండి, దీవించండి, కుటుంబాలను బలపరచండి తండ్రి. వారికి మంచి జ్ఞానాన్ని, అర్థం చేసుకునే శక్తిని అనుగ్రహించండి, సహాయం చేయమని యేసు ప్రభు పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ క్రైస్తవ పాఠకులారా, సోఫియా జోసఫ్ మినిస్ట్రీస్ వీక్షకులారా, మరి నేను క్రితం 7వ ఎపిసోడు మీకు తెలియజేస్తున్నాను. 7వ ఎపిసోడ్లో అపోక్రిఫా గ్రంథం గురించి, అపోక్రిఫా పుస్తకాల గురించి తెలియజేస్తున్నాను. వాటిలో మీకు కొన్ని పుస్తకాలు పరిచయం చేసి చెప్పాను. ఇది ఈ రోమన్ క్యాథలిక్ వారు కలుపుకున్నటువంటి 7 పుస్తకాల గురించి చెప్పాను. వాటి పేర్లు ఏమిటో: తోబితు, యాజితు, బారూకు, మొదటి మక్కాబీలు, రెండో మక్కాబీలు, సొలొమోను జ్ఞాన గ్రంథము, సేరా కుమారుడైన యేసు జ్ఞాన గ్రంథము. ఇవి కాక అపోక్రిఫాలో మరికొన్ని 7 గ్రంథాలు. అవి ఏంటంటే మొదటి ఎస్ట్రాస్, రెండవ ఎస్ట్రాస్, ఎస్తేరు అదనపు రోతలు, ముగ్గురు పరిశుద్ధ పిల్లల పాటలు, బేతేలు దేవత, డ్రాగన్, సూసన్న కథ, మనసే ప్రార్థన. మరి ఈ విధంగా ఉన్నటువంటి పుస్తకాల గురించి చెప్పాను. వీటిలో మొట్టమొదటిగా ఈ రోమన్ క్యాథలిక్ వారు, ఆశ్రమ వారు తీసుకున్నటువంటి పుస్తకాల గురించి ఈ 8వ ఎపిసోడ్లో తెలియజేస్తానని చెప్పి ఉన్నాను. కాబట్టి వీటిని మరి తెలుసుకోండి, చెప్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే తోబితు. తోబితు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో వ్రాయబడిన గ్రంథం. ఇది పేదలకు దానం చేస్తే పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుందన్న విషయం ఇందులో వ్రాయబడింది. ప్రధాన విషయం ఏంటంటే పేదవారికి దానం చేస్తే మనకి పుణ్యం కలుగుతుందని, మనం చేసుకున్నటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని దీనిలో ప్రధానంగా రాయబడింది. ఇది ఒక చిన్న నవల. పరిసయ్యుల జీవిత విధానాన్ని తెలియజేసే ఈ గ్రంథంలో పరిశుభ్రమైనటువంటి ఆహారం, ఉపవాసాలు, శుద్ధీకరణ ఆచారాలు మొదలగునవి దీంట్లో ఉంటాయి. ఇది క్లుప్తంగా చెప్పాలంటే తోబితు గ్రంథంలో ఉండేటువంటి ఇవి. మెయిన్ ఏమిటంటే దాన ధర్మాలు చేయటం. పేదలకు దానం చేస్తే మనకేం వస్తుంది, ఏం లభిస్తుంది అనేది ప్రధానంగా దీంట్లో ఉంటుంది. తర్వాత రెండవది ఏమిటంటే యూదితు. ఇది ఒక పరిసయ్యుని ద్వారా రాయబడింది. ఈ పుస్తకం ఒక పరిసయ్యుని ద్వారా రాయబడింది. క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో రాయబడింది. క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో ఇది రాయటం అనేది జరిగింది. ఇది కూడా కల్పనా కథయే అని అంటారు. ఇది కల్పించి రాయబడినటువంటి ఒక కథ అని చెప్పేసి అంటారు. యూదిత్ అనే ఒక అందమైన యూదు విధవరాలు. యూదిత్ అంటే అమ్మాయి, లేడీ. యూదుడు అంటే మగవాడు, యూదిత్ అంటే అమ్మాయి, యూదురాలు అన్నమాట. ఆ ఒక విధవరాలు శత్రువులు తన పట్టణాన్ని ముట్టడించినప్పుడు అందముగా తయారై, ఇక్కడ ఎవరైనా ఈవిడ ఒక విధవరాలు. విధవ అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీని విధవ అంటారు, విధవరాలు. ఆవిడ ఏం చేస్తుందంటే శత్రువులు తన పట్టణాన్ని ముట్టడిస్తారు. ముట్టించినప్పుడు ఈవిడేమైంది, బాగా బ్యూటిఫుల్గా తయారయ్యి, అందంగా తయారయ్యి శత్రు సైన్యాధిపతి గుడారానికి వెళుతుంది. శత్రువులు పట్టణాన్ని ముట్టడేశారు, గుడారాలు వేసుకుని ఉంటారు, తెలుసుకుంటుంది. అర్ధరాత్రి పూట అక్కడికి వెళ్తుంది. బాగా అందంగా తయారయ్యి ఆ నాయకుడు సైన్యాధిపతి దగ్గరికి వెళ్తుంది. అతన్ని తన అందంతో కట్టిపడేసి, తన అందంతో బాగా అందచందాలతో బాగా చూపించి కట్టిపడేసి అతనికి బాగా మద్యం త్రాగించి మద్యం సేవిస్తుంటాడు. మద్యం సేవించినటువంటి వాడికి మరి 60 ఏళ్ళ ముసలమ్మ కూడా అందంగానే కనపడుతుంది. అందహీనురాలు కూడా అందంగానే కనిపిస్తుంది. అందుట్లో ఈవిడు
మంచి నడి వయసులో ఉన్నటువంటి స్త్రీ భర్త చనిపోయి ఉంది కాబట్టి అందంగా తయారై వచ్చింది, కావాలని అలంకరించి వచ్చింది కాబట్టి ఆమెను చూడగానే మోహితుడైపోయాడు. కట్టిపడేసి గుడారంలో చోటు సంపాదించుకుంటుంది. చూడగానే లోపలికి రమ్మంటాడు, పిలుచుకెళ్తాడు. కాసేపటికి మద్యం బాగా సేవించిన సైన్యాధిపతిని, కాబట్టి అతను బాగా ఆడి పాడి తన నాట్యంతో అల్లాడించి ఆ మద్యం బాగా తాగిచ్చేస్తాడు, మందు పోసేస్తాడు. తాగిచ్చి బాగా అతను ఆకట్టుకుని ఇంకా త్రాగు అని చెప్పేసి బాగా త్రాగిచ్చేస్తాడు. సినిమాలో చూసారు, అలా నాట్యం చేసి తాగిస్తారు. అలా తాగించేసింది. తాగించేసేసి ఆ సైన్యాధిపతిని చివరాఖరికి ఏం చేసింది, బాగా తాగి వాడు ఏం చేస్తాడంటే సోయిలేకోకుండా పడిపోతాడు. అప్పుడు వాడు బొడ్డులోంచి కత్తి తీసి తల తెగ నరికేస్తాడు. ఒక్క వేడితో నరికేస్తాడు వాడు. ఎవరిని? సైన్యాధికారిని. ఎప్పుడైతే సైన్యాధికారి చనిపోయాడని వార్త తెలిసిందో మిగతా సైన్యం అంతా పరుగులు పారిపోతారు. పారిపోతుంటే దొరికినట్టు నరికి చంపేస్తుంది. చంపేసి తన పట్టణాన్ని కాపాడుకుంటుంది, రక్షిస్తుంది. అది ఈ యోధితులో ఉన్నటువంటి చిన్న సారాంశం. అది కథది. తర్వాత బారూకు, ఇది క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల్లో రాయబడింది. 100వ సంవత్సరంలో ఇర్మియా లేఖికుడైన బారూకు పేరుని ఈ గ్రంథం రాయబడింది. ప్రవక్త అయినటువంటి ఇర్మియాకి లేఖికుడు అంటే ఆయన చెప్తా ఉంటుంటే రాసేవాడు ఉంటాడు అన్నాడు, వాడిని లేఖికుడు అంటారు. ఇప్పుడు కోర్టుల్లో జడ్జి చెప్తా ఉంటాడు, కింద టైపిస్ట్ నుండి టపా టపా కొట్టేస్తూ ఉంటాడు కదా. చాలా మరి ఆ రోజుల్లో టైప్ మిషన్ లేవు కాబట్టి లేఖికుడు అంటే ఆ లేఖతో శరాబుడ్డి ఉంటుంది. ఆ శరాబుడ్డి కోడేక ఉంటుంది. కోడేకలో ఏదో పక్షి యొక్క పట్టుకుంటారు. ఏకని దాంట్లో ఇలా ముంచి, అంటే చివర కాదు, మొదలు తెల్లగా ఉంటుంది చూసి పెన్నులాగా, దాన్ని ఏకనట్ట ముంచి అలా అలా రాస్తూ ఉంటారు. అప్పట్లో పెన్నులవి. దాన్ని లేఖికుడు అంటారు. ఇర్మియా లేఖికుడు పేరు మీద రాయబడి ఉందని అంటారు. బారూకు గ్రంథంలో 6వ అధ్యాయంలో ఇర్మియా పత్రిక ఉంది. ఇర్మియా పత్రిక బారూకు దాంట్లో ఉందన్నమాట. 6వ అధ్యాయంలో ఇర్మియా పత్రిక ఉన్నది. అది విగ్రహారాధన పూర్తిగా వ్యతిరేకించింది. ఈ 6వ అధ్యాయంలో ఏంటంటే కంప్లీట్ అగైనెస్ట్ విగ్రహారాధన. విగ్రహారాధన చేయకూడదు ధర్మశాస్త్రం ప్రకారం చెప్పి పూర్తిగా వ్యతిరేకించింది. అది బారూకు. తర్వాతది ఏమిటంటే మొదటి మక్కాబీలు అపోక్రిఫాలో అన్ని గ్రంథాల కంటే ప్రాముఖ్యమైన గ్రంథంగా దీన్ని భావిస్తారు. ఉన్న గ్రంథాల్లో అన్నింటిలో ఇది మంచిది, బాగుంది, గట్టిదని చెప్పి భావిస్తారు. ఇది క్రీస్తు పూర్వం 100వ సంవత్సరంలో రాయబడింది. ఇది కూడా యోనాతాను, సీమోను అనబడే 3 మక్కాబీల వీరోచిత క్రియలను ఇది వర్ణిస్తుంది. యోధా మరి సీమోను అనబడే 3 మక్కాబీల యొక్క వీరోచిత క్రియలను ఇది దీంట్లో మొదటి మక్కాబీలలో వర్ణిస్తుంది. యూదులు విశ్రాంతి దినమును ఆచరించుచుండగా ప్రతిసారి శత్రువులు ఆ దినముననే యూదుల మీదకు వచ్చి హతమారుస్తూ ఉండేవాడు. చూడండి, ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకూడదని ఉంది. ఏ పని చేసేవాడు కాదు. ఎందుకంటే మరి దేవుడైన యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మరి సృష్టి చేసి మరి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నట్లు, 7 రోజులు సృష్టి చేసి తర్వాత విశ్రాంతి తీసుకున్నట్లు ఆ దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి దాన్ని విశ్రాంతి దినముగా అందరూ పాటించాలని చెప్పేసి మరి ఆ గ్రంథంలో ఉండటం వలన ఆ విశ్రాంతి దినాన్ని వీళ్ళు పాటించేవాడు. ఆ విశ్రాంతి దినం రోజునే శత్రువులు ఏం చేసేవాడు, ఈ రోజు అయితే వీళ్ళని చంపొచ్చు, లేకపోతే వీళ్ళని జయించడం కష్టం, మహాబలశాలి వీరు, యుద్ధ నైపుణ్యం గలవారు, కాబట్టి దేవుడు కానీ వీడు పక్షాన ఉన్నాడు, దేవుడిచ్చిన ఆజ్ఞ వీరు మేరలేరు, కాబట్టి ఈ రోజునే మనం దండెత్తి
వాళ్ళ మీద పడి వాళ్ళని సంహరించాలి, చంపేయాలి, ఆక్రమించుకోవాలి అని శత్రువులంతా ఆ రోజునే వచ్చేవాడు. ఖచ్చితంగా వస్తాం, ఈయన దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టడం, చంపడం చేసేవాడు. వీళ్ళు మాత్రం ఎదురు తిరిగేవాడు కాదు పాపం. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని మీరిన వాళ్ళు అవుతారని చెప్పేసి ప్రతిసారి శత్రువులు ఆ దినముననే యూదుల మీదకు వచ్చి హతమారుస్తూ ఉండేది. విశ్రాంతి దినమున ఏమీ చేయకూడదని నిష్ఠతో యూదులు తిరిగి పోరాడేవారు కాదు. ఇదే అవకాశంగా తీసుకుని తరచుగా వీరి మీదకి వస్తున్న శత్రువులను పందాకు వస్తున్నారు. ఒకసారి కాదు, ఇది కాదు. పాపం చూడండి, మరి ధర్మయుద్ధాలు ఎలా ఉన్నాయి తెలుసా? పూర్వకాలంలో ధర్మయుద్ధం అంటే మన శత్రువు ఉన్నాడు అనుకోండి, వాడిని నిద్రపోతున్నా ఆదమరిసి ఉండా వాడిని లేపి, నీకు నాకు శత్రుత్వం ఉంది, రా పోట్లాడుకుందాం అని చెప్పేసి లేపి ఆయన ఆయుధపరిచి యుద్ధం చేసేవాడు. ఆడి దగ్గర ఆయుధం లేకపోతే ఇంకొక ఆయుధం ఇచ్చాడు. ఇదిగో నా దగ్గర కత్తి ఉంది, నువ్వు ఒక కత్తి తీసుకో, దా కొట్టుకుందాంరా, ఎవడు గెలుస్తారు? ఇదిగో నా దగ్గర కర్ర ఉంది, ఇంకో కర్ర తీసుకో, కొట్టుకుందాంరా, ఎవడు గెలుస్తారు, యుద్ధం చేసుకుందాంరా అని చెప్పేవాడు. అది ధర్మయుద్ధం. ఆ రోజు దాన్ని ధర్మయుద్ధం. ఆయుధాలు లేకోకుండా మరి వాడిని చంపడం అనేది పిరికి వాడు చేసే పని. మరి వీళ్ళు ఏం చేస్తారు? అదే పని చేస్తున్నారు. విశ్రాంతి దినాన్న వీళ్ళు విశ్రాంతి తీసుకుంటారు, మన మీదకి రారు కదా అని చెప్పి పదే 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 వచ్చి వీళ్ళ తరిమి కొట్టి చంపుతా ఉంటే అప్పుడు ఈ విశ్రాంతి దినాన్ని వీళ్ళు మొదటి మక్కాబీలు వీళ్ళు ఏం చేస్తారు? ఎదిరించి పోరాడటం ప్రారంభించారు. మన ప్రాణం కంటే ఎక్కువ అయింది, మన ప్రాణం తీసేస్తున్నారు, ఏమైతేనేముంది అని చెప్పేసి ఆ రోజునే విశ్రాంతి దినాన్ని వీళ్ళు కూడా తిరగబడ్డారు. ఆ విషయాలన్నీ గ్రంథం ముందు రాయబడ్డాయి. విశ్రాంతి దినాన్ని పక్కన తీశారు, మనం ప్రాణం కాపాడుకోవాలి అని చెప్పేసి ఎదురించడం, ఎదురు తిరిగి వాళ్ళని చంపడం, గెలవడం, పోరాడటం ఎన్ని మరి మొదటి మక్కాబీల గ్రంథంలో ఉంటుంది. యేసు ప్రభు వారు అదే అంటారు, విశ్రాంతి దినం రోజున స్వస్థపరచడం ఏంటి, విశ్రాంతి రోజున గుడ్డివాడికి కళ్ళిచ్చేవేంటి, గుడ్డివాడికి కాళ్ళు ఇస్తున్నావేంటి, ఇవన్నీ విశ్రాంతి దినం మేరకం కదా అని అంటే ప్రభు వారు ఏమంటారు? ఒకటి గోతులో పడిపోయి వాడు ప్రాణం పోతుంటే నువ్వు కాపాడుకుంటావా, నాకు విశ్రాంతి దినం వదిలేస్తావా? అది మంచి పైనా చెడ్డ పైనా అని చెప్పి ప్రభు వారి గారు ప్రశ్నించడం అనేది జరిగింది. అది క్రైస్తవుల రెండవ మక్కాబీలు. ఇది కూడా మొదటి మక్కాబీల కాలంలోనే వ్రాయబడింది. దీనిలో కొంత చరిత్ర మరియు కొంత కల్పిత కథలు కూడా ఉన్నాయి. కొంత హిస్టరీ ఉంది, కొంత కల్పిత కథలు కూడా దీంట్లో కలిసి ఉన్నాయి. తర్వాతది సొలొమోను జ్ఞాన గ్రంథం. అపోక్రిఫాలో చాలా విలువైన గ్రంథంగా దీన్ని భావిస్తారు. వీటిలో అది మంచి విలువైన గ్రంథంగా సొలొమోను జ్ఞాన గ్రంథాన్ని భావిస్తారు. ఇది దాదాపు క్రీస్తు పూర్వం 6వ సంవత్సరంలో రాయబడింది. క్రీస్తు పూర్వం 6వ సంవత్సరంలో, 6వ శతాబ్దంలో రాయబడింది. పాత నిబంధనలో ఉన్న జ్ఞాన వచనాలకు సమానంగా దీనిలో విషయాలు వ్రాయబడ్డాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి జ్ఞాన వచనాలు ఏవైతే ఉన్నాయో దానికి సమానంగా దీంట్లో రాయబడ్డాయి. ఇంకా లాస్ట్ 7వది. ఈ 7వది ఏంటంటే శేరా కుమారుడైన యేసు జ్ఞాన గ్రంథం. శేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం. శేరాపుత్రుడు ఆయన పేరు కూడా యేసు. ఆయన కూడా గ్రంథాన్ని రాశాడు, దాన్ని జ్ఞాన గ్రంథం అంటారు. ఇది క్రీస్తు పూర్వం 180 సంవత్సరంలో ఇది వ్రాయబడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వం సుమారు 180 సంవత్సరంలో రాయబడింది. దీనిలో కొన్ని సామెతలు మరియు జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది కూడా పాత నిబంధన సాహిత్యానికి దగ్గరగా ఉంటుంది. ఈ గ్రంథ రచయిత యొక్క మనవడైన శేరా కుమారుడైన యేసు ద్వారా ఇది క్రీస్తు పూర్వం 132 సంవత్సరాల్లో గ్రీకులో అనువదించబడిన కారణాన దీనికి ఆ పేరు వచ్చింది. 132 సంవత్సరాల ప్రాంతంలో క్రీస్తు పూర్వం మరి దీన్ని అనువదించారు, ట్రాన్స్లేషన్ చేయడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. ఇవి అన్నమాట, ఇవి తెలుసుకున్నాం. తర్వాత ఇవి 7ను ఈ రోమన్ కథోలికులు తమ బైబిల్ గ్రంథంలో ఆఖరిలో చేర్చుకున్నారు. ఇంకా మిగిలిన 7 గ్రంథాలు ఉన్నాయి కదా, ఇంకా తీసేసింది. మొత్తం 14లో 7 తీసుకున్నారు, 7 ఉండిపోయినాయి కదా. వాటిల్లో ఏంటంటే మొదటి ఎస్ట్రాస్.
తీసివేసిన మిగిలిన 7లో మొట్టమొదటిది ఏంటంటే మొదటి ఎస్ట్రాస్. ఇది సుమారు క్రీస్తు పూర్వం 100 సంవత్సరంలో ఇది కూడా రాయబడింది. గ్రీకు భాషలో రాయబడింది. ఇది బబులోను నుండి యూదులు తమ దేశానికి తిరిగి రావడాన్ని గుర్తి దీంట్లో ఉంది. బాబిలోనియా ప్రాంతం నుంచి యూదులు తమ దేశానికి మళ్ళీ తిరిగి ఎలా వచ్చారో దీనిలో ఉంది. దీనిలో రాయబడిన కొన్ని విషయాలు ఎజ్రా, నెహెమ్యా గ్రంథంలో నుండి సేకరించబడ్డాయి. ఈ పుస్తకంలో కొన్ని విషయాలు మరి ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం నుంచి కూడా తీసుకోబడింది అని చెప్తారు. అయితే దీనిలో కొన్ని కథలు కూడా ఉన్నాయి. దీనిలో మొదటి ఎస్ట్రాస్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి. ఇక రెండవ ఎస్ట్రాస్, రెండవది, దీనిలో ఎక్కువ దర్శనాలు కలవు. సుమారుగా 7 దర్శనాలు కలిగిన గ్రంథంగా ఇది పిలువబడుతుంది. నాటి వాస్తవికతను ఎవరు అంచనా వేయలేకపోయారు. దర్శన గ్రంథాల్లోని దర్శనాలు ఉండేవి. సుమారుగా 7 దర్శన గ్రంథాలు దీంట్లో ఉన్నాయని చెప్పేసి పిలువబడేది. అయితే దాంట్లో నిజమంతా అబద్ధమంతా కూడా ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. అందుకని మార్టిన్ లూథర్ గారు ఈ గ్రంథాన్ని చదివి విసిగిపోయి, ఏం పుస్తకం ఇది, ఇదే గ్రంథం అని చెప్పి ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళి నదిలో పారేసి ఆయనకి అర్థం కాదు. కాబట్టి ఈ పుస్తకం ఏంటని చెప్పి నదిలో పారేసి తర్వాత ఎస్తేరు అదనపు వ్రాతలు. ఇది కూడా క్రీస్తుపూర్వం 100వ సంవత్సరంలో రాయబడినది. పాత నిబంధన గ్రంథాల్లో ఎస్తేరు కొంచెం వివాదాస్పదమైంది. పాత నిబంధన గ్రంథంలో ఎస్తేరు గ్రంథం అనేది కొంచెం వివాదాస్పదమైనది. వివాదాస్పదం అంటే తగులాటకి అనుకూలంగా అయింది. ఎందుకంటే దానిలో ఒక చోట కూడా దేవుడు అనే మాట లేదు. ఆ గ్రంథం మొత్తం చదివితే ఎక్కడ కూడా దేవుడు అనే పదం దొరకదు. కనుక ఎస్తేరు మొర్దెకై ఉపవాసం ఉన్నది కానీ ప్రార్థించినట్లేదు. ఎస్తేరు మొర్దెకై ఇద్దరు ఉపవాసం ఉన్నారు అని ఉంటుంది. అయితే ఎందుకు ఉపవాసం ఉన్నారు, దేనివల్ల చేశారు, మరి ప్రార్థించారా లేదంటే ప్రార్థించినట్లు లేదు, ఉపవాసం ఉన్నారా అని ఉంది. అయితే ఈ విషయాల లోపాన్ని సరిదిద్దటం కోసం అస్వస్థతో రాయబడినట్లుగా కల్పించిన 2 లేఖలతో పాటు దీర్ఘ ప్రార్థనలు చేయబడినట్లు అదనంగా రాయబడ్డాయి. దీన్ని కొంచెం కవర్ చేయడానికి ఈ 2 లేఖలు కూడా రాయబడింది అన్నమాట, అదనంగా రాయబడ్డాయి. తర్వాత 3 పరిశుద్ధ పిల్లల పాట. 3 పరిశుద్ధ పిల్లల పాట ఇది కూడా క్రీస్తుపూర్వం 100వ సంవత్సరంలో రాయబడినది. దానియేలు గ్రంథానికి అనుబంధ గ్రంథంగా కూడా దీనిని భావిస్తారు. 148 కీర్తనల నుండి వచనాలు స్వీకరించి 148వ కీర్తన నుండి వచనాలు స్వీకరించి 136వ కీర్తన వలె యెహోవాకు కీర్తన పాడుడి, ఆయనను నిత్యము స్తుతించుడి అను మాటను 32 సార్లు వదిలించారు దీంట్లో, ఈ పరిశుద్ధ పిల్లల పాటల్లో. తర్వాత బేలు దేవత డ్రాగన్ క్రీస్తుపూర్వం 100వ సంవత్సరంలో రాయబడింది. ఇది కూడా ఈ గ్రంథం విగ్రహారాధన అపరాధాన్ని ఎత్తి చూపించింది. ఘట సర్పము కథ ఒక పురాణ కథ లాంటిది. విగ్రహారాధన చేయడం వల్ల వచ్చేటువంటి అపరాధం, తప్పు దానిలో ఎత్తి చూపించారు. దీనిలో ఒక ఘట సర్పం, ఆ ఘట సర్పం కూడా ఒక పురాణ కథ లాంటిది అని చెప్పేసి ఉంటుంది బేలు దేవత డ్రాగన్ కథ. తర్వాత సూసన్న కథ, ఇది క్రీస్తుపూర్వం 100వ సంవత్సరంలో రాయబడినది. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయాలు ఉన్నాయి. అయితే సూసన్న కథ అనే ఈ గ్రంథం దానియేలు అనుబంధ అధ్యాయం, అనగా 13వ అధ్యాయం. తాను చేయని నేరానికి అన్యాయపు తీర్పు తీర్చబడి మరణశిక్ష ఆమెపై ప్రకటించడం పడినప్పుడు దానియేలు ఆ శిక్ష నుండి ఆమెను ఎలా విడిపించాడో ఈ గ్రంథంలో రాయబడింది. ఈ దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. అదనంగా ఈ అధ్యాయాన్ని 13వ అధ్యాయాన్ని చేర్చారు. అంటే ఈ 13వ అధ్యాయంలో ఏముంటుందంటే, మరి ఆమె చేయనటువంటి నేరానికి, సూసన్న చేయనటువంటి నేరానికి అనవసరంగా అన్యాయంగా ఆవిడ శిక్ష, మరణ శిక్ష విధించబడింది.
ఆమెపై ప్రకటించబడినప్పుడు దానియేలు ఆ శిక్ష నుండి ఆమెను ఎలా విడిపించి కాపాడాడో ఈ 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. అదే చూస్తున్న కథ. తర్వాత మనసే ప్రార్థన. ఇది క్రీస్తు పూర్వం 1 మరియు 2వ శతాబ్ద కాలంలో రాయబడింది. యూదా రాజ్యంలో చెడ్డరాజుగా పిలువబడిన మనసే చేసిన ప్రార్థన ఈ గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఈ విధమైన సంగతుల్లో రాయబడిన మరి ఈ మనసే కథ మొదలగు ఇవన్నీ కూడా ఈ 14 పుస్తకాలు 7 ఈ యొక్క 14 పుస్తకాలు మరి ఈ విధమైన సంగతులు 14 పుస్తకాలు ప్రామాణిక గ్రంథాలుగా గుర్తించబడలేదు. ఇవన్నీ కూడా దైవ ప్రేరేపితం చేత పరిశుద్ధ దేవుని యొక్క శక్తి చేత ఆవేశం చేత ఆలోచన చేత ఇవి రాయబడలేదు అని నిర్ధారించి ఈ 14 పుస్తకాలని గుర్తించలేదు. అయితే పాత నిబంధనలో ఉన్న మిగతా 39 పుస్తకాలతో పాటు వీటిని కలపడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనుమతించలేదని ఆలోచిస్తే కొందరు బైబుల్ పండితులు ఈ రకంగా చెప్తారు. మరి దేవుడు ఎందుకు అనుమతించలేదు అని అంటే ఇట్లా చెప్తారు. అపోక్రిఫా గ్రంథాల్లో చాలా కల్పిత కథలు ఉన్నాయి. ఎందువల్ల అంటే వీటిలో చాలా కల్పిత కథలు కనిపిస్తాయి. అవి మానవుని ఊహాజనితాలని స్పష్టంగా తెలుస్తున్నాయి. మానవుడు తనంతటి దానిగా ఊహించి రాసినటువంటి కథలుగా ఉన్నాయని తెలుస్తాయి. అవి అసత్య సిద్ధాంతాలను బోధిస్తాయి. సత్య సిద్ధాంతాలు అసత్యం, దీంట్లో నిజం లేదని చెప్పేసి బోధిస్తున్నాయి. దైవ ప్రేరిత వాక్యాలకు లేఖన భాగాలకు విరుద్ధమైన ఆచారాలను ఇవి ప్రోత్సహిస్తున్నాయి. రెండవది, వీటిలో చారిత్రక వాస్తవాలు ఎక్కువగా కనబడలేదు. భౌగోళిక విషయాల్లో కూడా కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఒక విషయాన్ని స్పష్టీకరించడంలో విఫలమవటం, కృత్రిమమైన పద్ధతులు అనుసరించడం, ప్రవచనాలు లేకపోవడం మరియు దైవ స్వాభావిక ప్రతిబింబించే భావాలు లేకపోవడం దీంట్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ 14 పుస్తకాల్లో. పైన చెప్పబడిన కారణాలను బట్టి అపోక్రిఫా గ్రంథాలను పరిశుద్ధ లేఖన భాగాలతో చేర్చలేదు. ఈ పైన చెప్పినటువంటి కారణాలను బట్టి మరి ఈ పరిశుద్ధ లేఖనాలతో కలిపి చేర్చలేదు. మానవునికి అవసరమైన విషయాలన్నీ బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో దేవుడు బయలుపరిచాడు. మానవునికి ఏదైతే అవసరమో ముక్తి మార్గం పొందడానికి, మోక్ష మార్గం పొందడానికి, మనిషిగా జీవించడానికి మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 66 పుస్తకాల్లోనే దేవుడు బయలుపరిచాడు. కనుక ఇతర పుస్తకాలు అనవసరమని మన సంఘ పితరులు దేవుని బిడ్డలు భావించారు. ఈ 66 పుస్తకాలు మనం చదువుకుంటే ఆ బైబిల్ చరిత్ర హిస్టరీ అంత సరిపోతుంది, మిగతాయి అంత అవసరం లేదని చెప్పేసి పితరులు అంటే సంఘ పితరులు పెద్దలు మరి దేవుని బిడ్డలు కూడా భావించారు. అయితే క్రీస్తు శకం 1564వ సంవత్సరంలో జరిగిన కౌంటర్ రెఫరెన్సెన్స్ ట్రేడ్ కౌన్సిల్ సమావేశంలో రోమన్ క్యాథలిక్లు అపోక్రిఫ పుస్తకాలను ప్రామాణికముగా ఎంచిన వాటిలో కొన్నింటిని పాత నిబంధనలో చేర్చారు. 1546 అదే చెప్పారు కదా 7 పుస్తకాలు. అయితే ప్రొటెస్టెంట్ శాఖలు ఈ విషయాన్ని అంగీకరించలేదు. అందువల్ల దైవావేశం వలన కలిగిన పరిశుద్ధ లేఖనాల్లో ప్రొటెస్టెంట్ వారు బైబిల్ నందు 66 పుస్తకాలే ఉన్నాయి, అపోక్రిఫ అప్రామాణిక గ్రంథములే అని చరిత్రకారులు, తత్వజ్ఞానులు, బైబిల్ పండితులు కూడా సాక్ష్యం ఇచ్చారు. 66 పుస్తకాలే ఈ దీనిలో ఉన్నాయి, మిగతా ఇది కూడా అవసరం లేదని చెప్పి చరిత్రకారులు, తత్వజ్ఞానులు కూడా సాక్ష్యం ఇచ్చారు. వారిలో ముఖ్యులు ఎవరైతే అలెగ్జాండ్రియా వాడైన ఫీలో, 1వ శతాబ్దపు యూదు చరిత్రకారుడైన జోసెఫస్, జామ్నియా సమావేశపు సంఘం పితరులైన ఆరిజన్, సిరిల్, అథాన్సియస్, వేరోన్ మొదలగు వారు ఉన్నారు. వీరందరూ కూడా గట్టిగా దీన్ని సమర్థించారు. ఇవి ప్రియమైన పాఠకులారా, కాబట్టి 66 పుస్తకాలు మరి అవి ప్రామాణికమైనవి, అవి చదివితే సరిపోతాయి అని మనకి కొత్త నిబంధన జ్ఞానం గురించి మనకి తెలియజేస్తుంది. అయితే ఇక
క్రొత్త నిబంధన దగ్గరకు వస్తే దానికి సంబంధించిన అప్రామాణిక గ్రంథాల జాబితా కూడా ఉందని మనం చెప్పుకున్నాం. ఏ చర్చి కౌన్సిల్లో కూడా వాటిని దైవ ప్రేరేపిత క్రొత్త నిబంధన గ్రంథాల్లో చేర్చవలసినందువలన ఇవి క్రొత్త నిబంధన అపోక్రిఫా అని పిలువబడుతున్నాయి. దేంట్లో కూడా చేర్చలేదు కాబట్టి అవి అపోక్రిఫా అని పిలువబడుతున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఏంటంటే, ఒకటి హెబ్రీలు సువార్త. హెబ్రీలు సువార్త క్రీస్తు శకం 65 నుంచి 100 సంవత్సరం వరకు. 2 ఇగ్నేషియస్ రాసిన పత్రికలు క్రీస్తు శకం 100వ సంవత్సరం. బర్నబా పుత్రిక బర్నబా రాసినటువంటి పత్రిక క్రీస్తు శకం 70 నుండి 79 వరకు. 2వ క్లెమోత్ పత్రిక క్రీస్తు శకం 120 నుండి 140 సంవత్సరం మధ్యలో. పేతురు అపోకాలిప్స్ క్రీస్తు శకం 150 సంవత్సరం ప్రాంతంలో. హోలీ కార్పు రాసిన పత్రిక మొదలగునవి ఇవన్నీ కూడా దీంట్లో ప్రాముఖ్యమైనవి. క్రొత్త నిబంధన కేంద్రంలో ఒక గ్రంథం చోటు సంపాదించాలంటే అది యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడు లేదా అపోస్తుల సమక్షంలో రాయబడి ఉండాలని మనం ఇదివరకు చెప్పుకున్నాం. పైన ఉదాహరించినవన్నీ ఈ మొదటి అంశంలోనే విఫలమైపోయాయి. అందువల్ల అవి అప్రామాణిక గ్రంథాలుగా గుర్తించబడ్డాయి. ఈ అపోస్తులు కానీ అపోస్తులచే మరి రాయబడినవి కానీ వాళ్ళ శిష్యులు కానీ ఎవరన్నా రాయబడినవి అయితే అవి ప్రామాణికమైన గ్రంథాలు లేకపోతే కాదని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా మొట్టమొదటి దానిలోనే విఫలం అయిపోయింది కాబట్టి అవి అప్రామాణిక గ్రంథాలుగా పరిగణింపబడ్డాయి. నవీన కాలపు బైబిల్ విమర్శకుడైన డాన్ బ్రౌన్ క్రొత్త నిబంధనపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. చూడండి, చాలా చర్చ జరిగింది, చాలా మరి గందరగోళం జరిగింది క్రొత్త నిబంధన విషయంలో. అసలు 4 తీసుకోవటం ఏంటి, ఇంకా ఉన్నాయి, అయ్యగాడు ఎందుకు తీసుకోలేదని చెప్పి దానిలో చాలా విరుచుకుపడ్డాడు. ఎవడో డాన్ బ్రౌన్. యేసుక్రీస్తుకు సంబంధించిన ఇది ఏమంటాడంటే, జాగ్రత్త వినండి, తెలుసుకోవడం కదా మంచిది, వినండి. ఇది ఏమంటాడంటే, యేసుక్రీస్తుకు సంబంధించిన రహస్యాలన్నీ దాచిపెట్టేశారని సువార్తికులు ప్రస్తావించిన ఎన్నో సంఘటనలు యేసుక్రీస్తు జీవితంలో జరిగాయని అతని యొక్క ప్రధాన ఆరోపణ. కొన్ని విషయాలు దాచిపెట్టేశారు, ఇక్కడ చాలా విషయాలు జరిగినాయి అని చెప్పి ఆయన వాదిస్తాడు. డాన్ బ్రౌన్ రాసిన మరి డావిన్సీ కోడ్ పుస్తకం ప్రపంచంలో వార్తల్లో చాలా సంచలనాన్ని సృష్టించింది. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, మీరు విన్నారో లేదో, డాన్ బ్రౌన్ ఒక పుస్తకం రాశాడు. దాన్ని డావిన్సీ కోడ్ అనేటువంటి ఒక సినిమాగా కాడ ఈ మధ్య తీశారు. మరి కొంతమంది విన్నారో లేదో తెలియదు. డావిన్సీ కోడ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని తీసి మరి క్రైస్తవ చరిత్రలో పెద్ద గందరగోళాన్ని సృష్టించాడు. ప్రపంచ వార్తల్లో సంచలనాన్ని సృష్టించింది. అతనితో పాటు రిచర్డ్ హేవ్ హోలీ బ్లడ్ పుస్తక రచయిత మరియు మొహేల్ బైజెన్ హోలీ గ్రెయిల్ రచయితలో దారుణంగా క్రైస్తవంపై దాడి చేశారు. వీళ్ళంతా చాలా పుస్తకాలు మీరు దాచేశారు. అసలు యేసుక్రీస్తు జీవిత చరిత్ర మొత్తం రాయలేదు, ఎన్నో విషయాలు జరిగినాయి అని చెప్పేసి వీళ్ళందరూ ఇక్కడ దాడి చేశారు. సైతాన్లు లేచింది అన్నాడు, సైతాన్ శక్తులు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ చూసినా క్రైస్తవులుగా మారిపోతున్నారు అని చెప్పి తట్టుకోలేక వీళ్ళు దాడి చేశారు. క్రొత్త నిబంధనలో రాయబడినవన్నీ అసత్యాలే అని వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఆ క్రొత్త నిబంధనలో రాసినటువంటి సువార్తలు లేఖలు ఇవన్నీ కూడా అసత్యాలే, నిజాలు కాదని, యేసుక్రీస్తు శిలువపై చనిపోలేదని వీళ్ళ వాదన ఏంటంటే అవన్నీ అబద్ధాలు. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోలేదని, మగ్దలేన మరియతో యేసుక్రీస్తుకు వివాహమైందని. చూడండి ఎంత ఘోరం, ఎంత పాపం మరి ఒడిగట్టుకున్నారు. మగ్దలేన మరియతో యేసుక్రీస్తుకు పెళ్ళయిందని, వివాహమైందని, నూతన సంఘానికి మగ్దలేన మరియ నాయకురాలుగా ఉండేదని, ఆ క్రొత్త సంఘానికి అప్పట్లో మగ్దలేన మరియే ఆవిడే నాయకురాలుగా, సంఘ నాయకురాలుగా ఉండేదని, ఈ విషయాలన్నీ ప్రపంచానికి తెలియకుండా
దాచిపెట్టేశారని చూసారా ఎలా వక్రీకరించి చెప్పుకొచ్చారో. ఈ విషయాలన్నీ అసలు దాచిపెట్టేశారు ప్రపంచానికి తెలియనివ్వకుండా అని ఆరోపణలన్నీ డాన్ బ్రౌన్ ది డావిన్సీ కోడ్లో చూపించారు. మరియు క్రైస్తవ విమర్శకులు చేస్తున్న ప్రధాన ఆరోపణలు ఈ డావిన్సీ కోడ్లు ఈ చెత్త ఎన్ని కానీ తీసుకొచ్చి ప్రజల్ని తెగమక పెట్టేసి మరి సైతాను బోధలన్నీ సైతాన్ యొక్క ఇది అని కూడా వాళ్ళు చూపించారు. అది చూపించారంటే ఇది డావిన్సీ కోడ్ బుక్ అది రాశాడు డాన్ బ్రౌన్. అది రాశాడు. ఆ పుస్తకాల్లో తీసి సినిమా తీసి ఇదిరా బాబు అని చూడండి. అలా గందరగోళం సృష్టించారు. ఇదన్నమాట. చూసారా మరి ఎంత ఉందో ఇక్కడ హిస్టరీ, ఎంత చరిత్ర ఉందో, ఎంత జరిగిందో. పరిశుద్ధాత్మ దేవుడు వీటినన్నింటిని ఎదుర్కొని ఏ రకంగా మరి ఆ 4 పుస్తకాలు 14 సువార్తలు 7 ఎన్ని కానీ ఎందుకు పొందుపరిచాడో మరి ఇవన్నీ తెలుసుకుంటే అర్థమవుతుంది. మరి తెలియకోకుండా ఎవరో చెప్తాడు, అది ఆధారం లేకోకుండా చెప్తాడు. ఏదో పుస్తకం తీసుకుని ఆ పుస్తకంలో ఎట్లా ఉంది అట్లుంది ఎలా ఉంది అది కాదు ఇది అని చెప్పి విమర్శిస్తారు. అవి తెలుసుకుంటే మన వాళ్ళు మనం ఎదురు సమాధానం చెప్తాం. తెలియకపోతే అట్టగా నిజమైన అసలు మనకు అనుమానమే ముందు పడుతుంది. అనుమానమే వస్తుంది. ఏంటి మొట్టమొదటి అనుమానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదేని తోటలో సర్పం అంటది, ఓ స్త్రీ ఇది నిజమా? సర్పం అడుగుద్ది ఎవరని, ఇది నిజమా? తిని నేను ఒక మాట అన్నా నిజమేనా అని అంటారు. పక్కన అమ్మలక్కలు అరుగుల మీద కూర్చుని చెప్పుకుంటూ ఏమంటారు, నేను ఒక మాట అన్నా నిజమేనా, అది ఇది నిజమా? ఏది నిజమా అంటే దేవుడు ఈ పండుగ నేను తినొద్దు అన్నాడా? అన్నాడు. అదంతా అబద్ధం. ఆ పండు తింటే మీరు చావనే చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవుని కంటే తెలివి గలవాడైపోతారు, అందుకని ఆయన తినొద్దు అన్నాడు అని చెప్పేసి అక్కడ అనుమానం పుట్టిస్తుంది సర్పం. ఆ అనుమానమే మనకి ఇప్పుడు పోరట్లా. ఏదైనా ఇది చెప్పు నిజమేనా? ఏంటి వాళ్ళు రాత్రి బిల్డింగ్ కట్టేసాడంట, డబ్బు ఎక్కడికి తెలుసు, అదేదో లాటరీ తగిలినట్టుగా, లేకపోతే ఏదో చేస్తాడట్టుగా. ఇవన్నీ అనుమానాలు రేకెత్తించుకొచ్చి ఈ ముచ్చట్లే చెప్పుకుంటారు. అని తెలిసినందుకు కాదులే అవన్నీ ఉట్టి మాటలు, అవన్నీ నువ్వెందుకు నమ్ముతావు, అది కాదంటే ఇది అది కష్టపడి సంపాదించుకున్నారని తెలిస్తే ఇప్పుడు సమాధానం చెప్పుద్ది. అలాగే ఈ సువార్తల గురించి వాళ్ళు ఎలా చెప్పినప్పుడు మనం తెలుసుకుంటే వాళ్ళు తిప్పి కొడతాం చేస్తాం. అవి తెలుసుకోవడానికి అవసరం అన్నమాట. ఇక గోష్ఠిక్ సువార్తలు అన్నావు కదా. ఈ గోష్ఠిక్ సువార్తలు ఏమిటంటే పైన చెప్పబడిన ప్రధాన ఆరోపణలు లేదా సంఘటనల నేపథ్యంలో మరికొన్ని సువార్తలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 80 సువార్తలు యేసుక్రీస్తు గురించి రాయబడితే కేవలం 4 మాత్రమే బైబిల్లో ఎందుకు ఉంచారు? 80 సువార్తల వరకు రాయబడ్డాయి యేసు ప్రభు జీవితం గురించి, యేసు ప్రభు మీద, ఆయన పరిచయాల గురించి, చర్యల గురించి, శిష్యుల గురించి 80 పుస్తకాలు ఉన్నాయి. 80 రాశారు. ఆ 80లో కేవలం 4 ఎందుకు తీసుకున్నారు, ఉంచారు? మిగతా సువార్తలలో యేసుక్రీస్తు రహస్య జీవితం బయటపడుతుందని సంఘం వాటిని దాచి ఉంచారు అనేది డాన్ బ్రౌన్ ఆరోపణ. ఈ డాన్ బ్రౌన్ అనేవాడు డావిన్సీ కోడ్ రాశాడు కదా సినిమా తీసి. ఆ పుస్తకంలో ఈయన రాసినటువంటి డాన్ బ్రౌన్ ప్రధాన ఆరోపణ ఏమిటంటే యేసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి 80 పుస్తకాలు రాశారయా. ఆ 80 పుస్తకాల్లో కూడా అన్ని తీసేసేసి 4 ఎందుకు ఉంచారు? ఆయన జీవిత రహస్యాలన్నీ, ఆయన చేసినవి బయటపడతాయి అని చెప్పేసి అవి పక్కన పెట్టేశారు. అందుకని 4 ఉంచారు. ఆయన చేసిన పాపాలు తప్పులన్నీ కూడా మరి కప్పిపుచ్చడానికి ఏది తీసారని చెప్పి ఆయన ప్రధాన ఆరోపణ చేస్తున్నాడు.
డాక్టర్ డావిన్సీ కోడ్లో ప్రస్తావించబడిన సువార్తలు ఏంటి, వాటిని ఎవరు రాశారు అని ఆలోచిస్తే సత్యం మనకు బోధపడుతుంది. అసలు డావిన్సీ కోడ్లో ఎన్ని పుస్తకాలు, ఆయన ప్రధాన ఆరోపణ వేటిని తీసుకుని చేశాడు, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందులోంచి ఉటంకించి మనకు చెప్తున్నాడు, ఆయన చెప్పడానికి కారణం ఏంటి అని చెప్తే ఆయన ఈ ప్రధాన పుస్తకాలు ఆ సువార్తల కింద ఉదాహరణగా చెప్తున్నాను నేను, చూడండి. 1 తోమా సువార్త, 2 ఫిలిప్ సువార్త, 3 మరియ సువార్త, 4 బర్నబా సువార్త, 5 యోధా సువార్త. వీటి నుంచి ఉటంకించాడు, ఈ సువార్తల నుంచి తీసుకున్నాడు. ఇదిగో ఇక్కడ ఎట్లుంది, తోమా ఇట్ట రాశాడు, ఫిలిప్ ఇట్ట రాశాడు, మరి మగ్దలేనే మరి ఇది రాసింది, బర్నబా రాశాడు, యోధా ఇది రాశాడు, వీటిలో ఉన్నాయి చూసుకోండియా, మరి నేను నా సొంతంగా నేను చెప్తున్నాను అనుకున్నావా అని చెప్పేసి డాక్టర్ డావిన్సీ కోడ్ మరి జాన్ బ్రౌన్ అనేటువంటి వాడు ప్రధాన ఆరోపణలు చేశాడు. ఈ డాన్ బ్రౌన్ ప్రస్తావించిన ఈ సువార్తలలో సత్యం ఉన్నదట, నేను చెప్పేది నిజం అని అంటాడు ఆయన. అందుకే సంఘం వీటిని ఖండించి దాచిపెట్టిందట. నేను చెప్పేది నిజమే, సత్యం ఉంది కాబట్టి దాచిపెట్టేసింది. ఇవన్నీ డాన్ బ్రౌన్ అభిప్రాయాలు. అయితే డాన్ బ్రౌన్ ప్రస్తావించిన ఈ సువార్తలన్నీ యేసుక్రీస్తు శిష్యులైన వారిచే కానీ లేదా మొదటి శతాబ్దపు క్రైస్తవ వ్యక్తులచే కానీ వ్రాయబడలేదు. ఆయన చెప్పినట్టు ఈ సువార్తలన్నీ కానీ యేసుక్రీస్తు శిష్యులు కానీ, ఆయన చెప్పినట్లు లేకపోతే ఆయన శిష్యులు కానీ, లేదా ఆయన చే రాయబడిన వాళ్ళు కానీ ఎవరో రాయిలా వీటిని. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల తర్వాత ఆయన ప్రపంచనాన్ని తట్టుకోలేక క్రైస్తవాన్ని అణసివేయాలన్న దృక్పథంతో, ఆశయంతో, సంకల్పంతో అపోస్తుల పేర్లతో వేరొకరు అనగా క్రైస్తవ వ్యతిరేకులు రాసిన సువార్తలే. అసలు విషయం ఏంటంటే యేసు ప్రభు చనిపోయి ఆరోహణమై పరిశుద్ధాత్మను పంపిన తర్వాత శిష్యులు సువార్త సేవ మొదలుపెట్టిన తర్వాత యేసుక్రీస్తు బ్రతికున్న రోజుల్లో ఎలాగో అద్భుతాలు జరిగి మరి అనేకులు మరి బాగుపడి స్వస్థత పొంది మరి బాప్తిస్తాన్ని తీసుకుంటున్నారు. ఈ జనం తండోపులుగా వీళ్ళు వచ్చి చేరుతుంటే ఈ ప్రపంచాన్ని తట్టుకోలేక దీనికి ఏదో ఒక అడ్డుకట్టలేయాలని చెప్పేసి వేల పేర్లు చెప్పి కొంతమంది వ్యక్తులు రాశారు ఈ కట్టుకథలు. ఎవరో తోమా గారి పేరు, ఫిలిప్ గారి పేరు, మరి మరి మగ్దలేనే పేరు, బర్నబా పేరు, యోధా పేర్లు, వాళ్ళ పేర్ల మీదుగా మరి దొంగ వ్యక్తులు కొన్ని పుస్తకాలు రాశారు. వీళ్ళంతా క్రైస్తవ వ్యతిరేకులు, మతతత్వవాదులు, ఈ మత ఛాందస్సులు. కాబట్టి వాళ్ళు రాసి ఈ గందరగోళాన్ని సృష్టించారు. నిజానికి తోమా సువార్త తోమా రాసింది కాదు, బర్నబా సువార్త బర్నబా రాసింది కాదు, యోధా సువార్త యోధా రాసింది కాదు, మరియ సువార్త మరియ రాసింది కాదు. అవన్నీ వారి పేర్లతో మరొకరు రాసినవి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం వీటిని చదవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సైతాను ప్రేరేపణ చే దేవునికి వ్యతిరేకంగా సంఘాలని, మనుషుల్ని గలిబిలి చేయడానికి ఏర్పాటు చేసిన సాధారణ కుట్రగా భావించాలి. అయితే ప్రశ్నించే వారికి సమాధానం ఇచ్చుటకు వీటిని గురించి అవగాహన కొంచెమైనా ఉంటే మంచిది. వీటి గురించి అవగాహన మనం తెలుసుకోవడం మంచిది. మనకు ప్రశ్నలు వేస్తూ ఉంటారు చూడండి. మరి యేసుక్రీస్తు ఆరోహణ అయిపోయిన తర్వాత మరి ఈ సువార్త సేవలో ఇప్పుడు మొట్టమొదటిగా రోమన్ క్యాథలిక్ మిషన్ వచ్చింది, తర్వాత సిఎస్ఐ, సిపిఎం, మరి రకరకాల శాఖలు వచ్చినాయి, పుట్టినవి. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాయి, క్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాయి. క్రీస్తు ప్రభు గారి కూడా ఆయన ఒక మాట అన్నాడు, నాలో నేరం ఉందని ఎవడైనా రుజువు చేయగలడా? నాలో పాపం ఉందని, నాలో దోషం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని చెప్పేసి ఆయన ప్రశ్నించినప్పుడు ఒక్కడికాడ ప్రశ్నించలా, ఒక్కడికాడ చెప్పలా, రుజువు చేయలా, నిలబడలేదు. నిలబడలేక ఇలాంటి దొంగ పుస్తకాలు రాసి ప్రజల్ని గందరగోళం చేయడానికి సైతాను పన్నినటువంటి కుట్ర
చూడండి, సంఘాలు ఉన్నాయి కదా, సైతాన్ సంఘం కాడ ఉంది తెలుసా? సైతాన్ సంఘం ఉంది. ఇప్పుడు దిగంబర సంఘం ఒకటి ఉంది, ఆది మానవుల సంఘం, బట్టలు లేకోకుండా తిరగడం, పూజలు చేయడం ఆది మానవుల సంఘం. దిగంబరం అంటే అది. సైతాన్ సంఘం అంటే యేసుక్రీస్తు శిలువ తలకిందులుగా ఉంటుంది, సైతాన్ బొమ్మ ఉంటుంది వాళ్ళ యొక్క దేవాలయాల గుడుల్లో. సైతానే శక్తివంతుడు దేవుడి కంటే అని చెప్పేసి వాళ్ళ బోధనలు. మరి అనేక సంఘాలు వాళ్ళు ప్రపంచ నలుమూలలో తిరుగుతూ వాళ్ళు అబద్ధ క్రైస్తవాన్ని వ్యాప్తి చేస్తూ, వాళ్ళే డబ్బులు పంపిస్తూ, వాళ్ళే గుళ్ళు కట్టుకోమంటూ, వాళ్ళే చేయమని రకరకాలుగా ప్రక్రియ జరుగుతుంది. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, కాబట్టి దేవుడు మనల్ని అధికంగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయన్ని అధికంగా ప్రేమించాలి. ప్రేమించి మరి ప్రేమ అన్నిటినీ తాడుతుంది, అన్నిటినీ తొలగిస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభువును ప్రేమిస్తే ఆ ప్రేమలో ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి. అందుకని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవరిని? క్రీస్తు ప్రభువుని. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు. ఆరాధన 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 నీకే ఆరాధన 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 ప్రేమించడం అధికముగా ఆరాధితం. ఎబినేజరే ఎంతవరకు ఆదుకున్నవి, ఎంతవరకు నన్ను ఆదుకున్నవి. నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. కాబట్టి మనం పూర్ణ బలంతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ బైబిల్ని పఠిస్తే మనకి శక్తి వస్తుంది. వీటన్నిటి నిజాలు మనకి తెలుస్తాయి, వీటన్నిటి నిజాలు మనకి అర్థం అవుతాయి. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, మరి వీటన్నిటినీ మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇంట్లో నిజమంతా అబద్ధమంతా తెలుసుకుంటే మరి మనకి ఎదటి వారికి వాడు ప్రశ్నించేదానికి జవాబు చెప్పడానికి, మనలో అనుమానం అనేది రాకుండా ఉండటానికి మరి ఎంతో అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ తోమా సువార్త, ఫిలిప్పు సువార్త, మరియ సువార్త, బర్నబా సువార్త, యోధా సువార్తలు, వీటి గురించి కొద్దిగా కానీ మీకు వివరిస్తా. వాటిని అసలు ఏముంది, ఏం రాశారు, ఏం చెప్పారు అనేది కానీ మీకు వివరిస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఈ వివరణంతా మీకు మరి వచ్చే ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను. మరి ఎక్కువగా మనం చెప్పుకుంటే అజెక్ట్ ఉంది, అది అర్థం కాదు. ఈ చెవితో వింటాము, ఈ చెవితో వదిలేస్తాము. కాబట్టి అర్థం కాదు, బోధపడదు. కాబట్టి మరి వచ్చే ఎపిసోడ్లో నేను మరి మిగతా విషయాలు ఇవన్నీ కూడా విపులంగా చెప్పుకుంటూ మీకు నా పరిచర్య కొనసాగిస్తా. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి మరి వీటిని ఉంచండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడు. పరిశుద్ధుడు తండ్రి, నీ పాదంలో పొందాను. ఇప్పుడు వరకు విన్నటువంటి మరి ఈ శ్రోతల యొక్క కుటుంబాలని, వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి ఫలప్రదాన్ని, జయప్రదాన్ని దయచేసి ప్రభు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ, ఆర్థిక సమస్యలన్నింటినీ తీసివేయండి, ఆరోగ్య సమస్యలన్నింటినీ తీసివేసి వాళ్ళని సంపూర్ణంగా ఆశీర్వదించమని, నేను చేసుకునే ప్రతి ప్రార్థనలో వీళ్ళని జ్ఞాపకం చేసుకుని వేరే గురించి ప్రార్థించే శక్తిని నాకేమో అని ప్రభువుని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను. ఆమేన్.